అసలు ధ్యానము మన జీవితంలో దేనికి ఉపయోగపడుతుంది అన్నది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడన్నా ఏ దేవుని ఫోటో చూసినా కూడా మీకు ఎలా కనిపిస్తాడు? శివుని ఫోటో ఉందా అండి మీ ఇంట్లో? ఉంది. ఫోటోలో ఎలా కనిపిస్తాడంటే కళ్ళు తెరిచి చూస్తాడా, కళ్ళు మూసుకొని ఉంటాడా? కళ్ళు మూసుకొని. మనం ఏ దేవుని ఫోటో చూసినా కళ్ళు మూసుకొని ఉంటారండి. మరి ఇప్పుడు ఇక్కడ భగవద్గీత అంటే ఏంటిదంటే మన జీవితానికి ఒక జీవన ధార, మన జీవితం బాగుండడానికి ఒక జీవన ధార. అంటే ఒక మనిషి ఎలా ఉండాలి, మన కర్తవ్యం ఏంటివి, మనం ఏ కర్మలు చేయాలి, ఏం తినాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఇంత చిన్న పాపం కూడా మనం అంటించుకోకుండా జీవితాన్ని సత్కర్మలతో మోక్షం వైపు నడిపించాలంటే ఎలా అన్నది మొత్తం ఈ భగవద్గీతలో ఉందండి. కానీ మనం ఏ రోజన్నా చదువుతలేం కాబట్టి ఇందులో ఏముందో మనకు తెలియదు. మరి అందరూ భగవద్గీతను ఏం చేస్తారండి? మొక్కుతారు. ఎందుకు మొక్కుతున్నాం దీన్ని? చెప్పాలి. ఎందుకు మొక్కుతున్నాం? మీ లోపల అసలు ఏముంది మీకు తెలాలి. అసలు భగవద్గీత ఏం చేస్తా అంటే మనం ఎవరమో మనకు పరిచయం చేస్తుందండి. కొంచెం శ్రద్ధ పెట్టండి. మనం ఎవరమో మనకి తెలియజేస్తుంది. అంటే మరి భగవద్గీతని మనం ఎందుకు మొక్కుతున్నామో చెప్పండి. మీ లోపల ఉన్నది కరెక్టా కాదా మీకు ఈరోజు తెలాలి. మీ ఓపెన్ అయ్యండి, మీ లోపల ఉన్న అంతా ఓపెన్ చేయండి. ఇది ఎందుకు మొక్కుతున్నాం? ఎందుకు? పర్వాలేదు, పాత వాళ్ళు ఎవరు మాట్లాడదు, కొత్త వాళ్ళు మాట్లాడాలి. ఎందుకు మొక్కుతున్నాము? పర్వాలేదు మేడం, చెప్పండి ప్లీజ్. మీరేం మాట్లాడతారో దాన్ని బట్టి నేనేం చెప్పాలన్న దానికోసమే, అంతే. చెప్పండి. ఎందుకు మొక్కుతున్నాము ప్రశ్న, ఎందుకు పూజ చేస్తున్నాము ప్రశ్న, అంతేనా? మంచి జరగాలని. ఇది ఇంకే మొక్కితే ఎందుకు మంచి జరుగుతుంది మనకు తెలియదు. ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే ఎందుకు మొక్కుతున్నామో తెలియదు, ఎందుకు పూజ చేస్తున్నామో తెలియదు. భగవద్గీత మొక్కాలి. మరి కోర్టులో ఎందుకు ప్రమాణం దీని మీద మాత్రమే చేస్తారు? ఎన్నో ఉన్నాయి కదా గ్రంథాలు, కేవలం దీని మీద ఎందుకు చేస్తారో చెప్పండి. ప్రతి ఒక్క గ్రంథము ఒక మనిషో, ఒక యోగో, ఒక ఋషో ఇచ్చింది. కానీ భగవద్గీత ఎవరిచ్చిందండి? భగవంతుడు. కృష్ణుడు ఎవరంటే జగద్గురువు. ఈయనెవరంటే ఈ ప్రపంచాన్ని ధర్మం వైపు, ఆత్మ జ్ఞానం వైపు, సత్యం వైపు నడిపించడానికి అవతారం ఎత్తిన జగద్గురువు. సాక్షాత్తు భగవంతుడే గురువుగా భూమి మీదకి వచ్చిండండి. ఈ భగవద్గీతలో కృష్ణ వాచ ఉండదండి. ఏముంటది? అర్జును వాచ. ఓకే, నరుడు కాబట్టి. ఇంకా ఏముంటది? భగవాను వాచ ఉంటదండి. అందరూ శ్రద్ధగా వినండి. ఈ రోజు భగవద్గీత గురించి ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే ప్రతి స్త్రీ మేల్కొనాలి. చెప్పాను కదా ఇందాక, మార్చి 8 ఏంటిది? మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవం ఒక రోజు జరుపుకోవాల్సిందేనా? రోజు జరుపుకోవాలా? చెప్పండి. రోజు జరుపుకోవాలి. ఎందుకంటే మహిళ లేకపోతే సృష్టి లేదు కాబట్టి. మహిళ అనే ఒక చైతన్యం, ఒక శక్తి అండి. మన గురించి మనకు తెలియజేస్తుందని ఇందాక ఎందుకు చెప్పినామంటే మనం ఏమనుకుంటామంటే నేను ఒక ఆడదాన్నే, ఇంతే అనుకుంటాం. కానీ మన వల్లనే, మన ద్వారానే ఒక కృష్ణుడు వచ్చిండు, మన ద్వారానే ఒక రాముడు వచ్చిండు. అంటే ఒక స్త్రీ లేకుంటే ఒక జగద్గురువు కూడా భూమికి రాలేడు. కాబట్టి భగవంతుడు ఈ సృష్టిలో తనకి స్థానాన్ని పెట్టుకోలేడండి, తల్లికి పెట్టిండు. అందుకే మాతృదేవో భవ అని ఫస్ట్ స్థానం ఎవరికి ఇచ్చిండు? అమ్మకి ఇచ్చిండు. అమ్మ అంటే నువ్వు నేను కూడా కదా, అందరం అమ్మలం అవుతాము. ఒక రోజు అమ్మాయి కూడా ఒక రోజు అమ్మ అవుతుంది. అంటే దాని అర్థం ఏంది? మనకు
ఎంత స్థానం ఇచ్చిండు, ఎంత గొప్పగా మనం నుంచిండు అంటే మన గురించి మనకేమన్నా తెలుసా? ఫస్ట్ తెలుసా అండి? మీ గురించి మీకు తెలుసా? తెలియదు. కాబట్టే భగవద్గీత ఏం చేస్తుందంటే మన గురించి మనకి తెలియజేస్తూ మనం ఎలా ఉండాలి, ఒక శక్తిగా ఉన్న మనము మన ఇంటిని, మన ఒంటిని, మన వాడని, మన గ్రామాన్ని, మన దేశాన్ని, మన ప్రపంచాన్ని, మన సృష్టిని రక్షించే స్త్రీ శక్తి ఎలా ఉండాలో తెలియజేస్తుంది భగవద్గీత. అందుకనే ఇందాక ఏం చెప్పినంటే స్త్రీ అన్ని రంగాల్లో ముందుంటదని చెప్తారండి. కరెక్టేనా? కరెక్టే అన్న చేతిలో ఆటండి. స్త్రీ అన్ని రంగాల్లో ముందు ఉన్నది అని చెప్పిండు నాకు. ఉన్నామా? చేతిలో ఆటండి. ఉన్నాము అన్నోళ్ళు చేతిలో ఆటండి. అన్ని రంగాల్లో ముందు ఉన్నామా? అన్ని రంగాల్లో అంటే ఏ రంగాల్లో ముందున్నామంటే పనికిరాని ప్రాపంచిక రంగంలో ముందున్నాము. టీచర్ గా ముందున్నాం, ఇంకేదన్నా టైలర్ కుట్టడంలో ముందున్నాం, అన్నిట్లో ముందున్నాము. కానీ అసలైన దాంట్లో ముందులేమండి. అదే ఆధ్యాత్మిక రంగం. అంటే ఆత్మ జ్ఞానంలో వెనక ఉన్నామా లేదా? చెప్పండి. మనం ఏమనుకుంటామంటే ఒక స్త్రీ కారు నడుపుతుంది, అబ్బా గ్రేట్ అంటాం. ఒక స్త్రీ ఫ్లైట్ నడుపుతుంది, అబ్బా గ్రేట్ అంటాం. కానీ ఒక సృష్టిలో భగవంతుడు ఫస్ట్ స్థానాన్ని నీకు పెట్టితే ఆ ఫస్ట్ స్థానాన్ని మీరు సార్థకం చేసుకున్నారా? మాతృదేవో భవ అంటే మనం ఎలా ఉన్నాము, ఇది మనకు వస్తే మాతృదేవో భవ అన్నట్టు. అన్ని రంగాల్లో ఉన్నామంటాము కానీ అసలైన రంగంలో ఒక స్కూల్కి వెళ్తే గోడ మీద ఏముంటాయంటే ఇల్లాలి చదువు, ఇది మనకు తెలుసు. కానీ దాని అర్థం ఏంటో తెలుసా? అంటే ఏంటిది? ఇల్లాలి చదువు అంటే ఇంటికి వెలుగంటే, సరే నేను పీజీ చేసిన, కేజీ చేసిన, నేను పీజీ చదువుకున్నా కూడా మళ్ళీ నా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ట్యూషన్కి వెళ్తున్నారు, మరి నా చదువు నాకు ఇల్లుకి ఎట్లా ఉపయోగపడ్డది అంటే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగంటే ఏ చదువు తెలుసుకోవాలండి. ఫస్ట్ నాశనం కాని చదువు. అమ్మా ఏ చదువు? ఇల్లాలి చదువు. మనకు యోగులు రాసిన మాటలు అంత తొందరగా అర్థం కావు. ధ్యానం చేస్తే, భగవద్గీతను ఆచరిస్తే అప్పుడు అర్థమవుతుందండి. అందుకని ఇల్లాలి చదువు ఇంటికి వెలుగంటే ఏ చదువు అంటే నాశనం కాని చదువు ఒకటి ఉందండి. ఆ చదువు పేరే ఆత్మ విద్య, పరమాత్మ విద్య. అదే ఈ భగవద్గీత. ఇది ఏముందండి? దీనిలో జ్ఞానం ఉంది. మనిషి ఎలా జీవించాలి, విచక్షణ జ్ఞానాన్ని పెంపొందించే ఆత్మ జ్ఞానం ఉందండి దీంట్లో. మనిషికి ఏ మనిషి కన్నా భగవద్గీత వస్తుందా? ఒక శ్లోకం పాడడం వస్తుందా? ఒక శ్లోకం ఏం చెప్తుందో వస్తుందా? మరి మనం అన్ని రంగాల్లో ముందున్నామా, వెనక ఉన్నామా? మైకులు పట్టుకొని ఏం చెప్తామంటే అన్ని రంగాల్లో ముందున్నాం అనుకుంటున్నాం, కానీ నాశనం అయ్యే ప్రతి రంగంలో ముందున్నాము. కానీ నాశనం కాని ఒరిజినల్ రంగం అదే పరమాత్మ రంగం, అదే ఆత్మ. మనకు కావాల్సింది దేవుడే కదండి. ఎందుకు మరి రోజు దీపం పెడుతున్నాం? ఎందుకు అగరబత్తులు ముట్టించి కొబ్బరికాయ కొట్టి గుడికి వెళ్ళి యాత్రలు తిరిగి ఏం చేస్తున్నామంటే దేవుని కోసమే కదా, దేవుని అనుగ్రహం కోసమే కదా, దేవుణ్ణి తెలుసుకోవడం కోసమే కదా. మరి దేవుణ్ణి తెలుసుకోవాలంటే దానికి ఒక విద్య ఉంటదని మనకు తెలుసా? భగవంతునికి దగ్గర కావాలంటే భగవంతుడు ఎవరు, ఎక్కడున్నాడు, ఏం చేస్తాడో తెలుసుకునే విద్య ఒకటి ఉంది. అదే ఆత్మ విద్య. ఆ ఆత్మ విద్య నాశనం కాదండి. ఈ ఆత్మ విద్యని ఎప్పుడైతే ఒక స్త్రీ నేర్చుకొని పాలిచ్చే ప్రతి బిడ్డకి ఎప్పుడైతే నేర్పుతుందో, ఆ బిడ్డ ఎప్పుడైతే సన్మార్గంలో ఉంటాడో ఆ తల్లే మాతృదేవోభవాన్ని సార్థకం చేసుకుంటుంది. ఆ స్థితిలో మనం ఉన్నామా అండి? ఉన్నామా? లేము. కాబట్టే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రతి స్త్రీ భగవద్గీత చదవాలి. ప్రతి పల్లెలో ఉన్న ప్రతి స్త్రీ 5వ తరగతి చదివిందా, 3వ తరగతి చదివిందా సంబంధం లేదు, వాళ్ళకి కూడా అర్థమయ్యే రీతిలో ఇచ్చిందండి గీతలో. ఈ భగవద్గీత కొంచెం టఫ్ ఉంటుందండి.
సంస్కృతంలో అర్థం కాదు. పితామహ పత్రిజీ ఏం చేసిందంటే సంస్కృతం అర్థం కాని ప్రతి స్త్రీ భగవద్గీతను పక్కకు పెడుతుంది, పసుపు కుంకుమేసి మొక్కుతుంది తప్ప చదవడం లేదు, అర్థం చేసుకోవట్లేదు. అందుకనే ప్రతి స్త్రీ చదవాలంటే అచ్చ తెలుగులో అందించిందండి పత్రిజీ. ఈ భగవద్గీతని ఫస్ట్ ఓపెన్ చేస్తే మనకు అర్థమవుతుంది. అందుకనే భగవద్గీత మనం ఈ భగవద్గీత ఉంది చూడండి, ధ్యానం చేస్తే తప్ప ఇది అర్థం కాదండి. ఈ భగవద్గీతని మనం చదివితే ధ్యానం చెయ్యాలనిపిస్తుంది. అంత జ్ఞానాన్ని చక్కగా అచ్చ తెలుగులో వివరించిందండి మహానుభావుడు. ఎందుకు వివరించిందంటే ప్రతి స్త్రీ తన ఇంటిని శుద్ధి చేసుకోవాలి, ప్రతి మనిషిని. అందుకంటే తన ధర్మం అది. ధర్మం అంటే ఏందో అనుకుంటాం, మన ఇంటిలో మన బాధ్యత ఏందమ్మా? ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, తర్వాత ఒక అత్తగా, ఒక కోడలిగా మన ధర్మం ఏంది, మన బాధ్యత ఏందో సక్రమంగా మనం నిర్వర్తిస్తే ఏ కర్మన్నా మనకు అంటుతుందా? అంటుతుందా? అంటదు. అంటనప్పుడు మనిషికి జ్ఞానం ఉంటేనే అవన్నీ నిర్వర్తిస్తారు తప్ప లేకుంటే నిర్వర్తించరు. అందుకనే మనిషిని ధ్యానం ఏం చేస్తుందంటే అంతరంగంగా శుద్ధి చేస్తుంది. ధ్యానం అంటే ఇందాక మనం చేసినాం, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని చక్కగా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడితే మన చిత్తంలో వచ్చే ఆలోచనలన్నింటినీ తొలగించేది శ్వాస. శ్వాస మీదనే ఎందుకు ధ్యాస పెట్టాలి అంటే శ్వాసకి మనసుకి దగ్గర సంబంధం ఉంటుందండి. అన్ని కష్టాలకి మనసే కదా కారణం కదమ్మా. అన్ని కష్టాలకి మనసు కారణం కాబట్టి మనస్సు ఎందుకు కారణం అంటే మనస్సులో వచ్చే ఆలోచనలు మనలోని గుణాన్ని బట్టి ఉంటుందండి. అందుకనే మనలో మన అంతరంగంలో ఉన్న మన యొక్క గుణాలు, మన ఆలోచనలు, మన భావాల వల్ల ఏమవుతుందంటే మనకు అన్ని కష్టాలు వస్తున్నాయి. అదే ధ్యానం ద్వారా ఏమవుతుందంటే మనస్సు శుద్ధి జరుగుతుందండి. మనస్సు ఎలా శుద్ధి జరుగుతుందంటే ఇప్పుడు ఇందులో కొన్ని వేయండి మేడం, అక్కడ కొంచెం మట్టి ఇవ్వండి. చాలు చాలు. ఇది చూడండి ఒకసారి, ఒక్కటే మాట్లాడండి. ఇది చూడండి అందరు, ఈ నీళ్ళు బాగున్నాయి కదా, తాగచ్చా? ఈ వాటర్ యొక్క స్థితి ఎలా ఉందంటే ఇక్కడ పెట్టండి కొద్దిగా, కొంచెమే. ఈ స్థితి ఎలా ఉందంటే పసిపిల్లల లాగా. అంటే పాలు తాగే పసిపిల్లలకి మనసు ఏర్పడదండి. వింటున్నారా? ఎందుకు ధ్యానం చేయాలన్నది ఒక క్లారిటీ ఇస్తున్నా మీకు. అమ్మా, మనం ఎందుకు ధ్యానం చేయాలి అసలు అన్నది మీకు ఒక క్లారిటీ ఇస్తున్నా. ఎవరు ఎంత శ్రద్ధతో వింటే అలా అర్థమవుతుందండి. అందుకని స్కూల్లో విన్న 100 మంది పిల్లలకి 100 రకాలుగా అర్థమవుతుందండి పాఠము. ఎందుకంటే వాడిని వినే స్థితిని బట్టి పాఠం అర్థమవుతుంది. సేమ్ ఎగ్జాంపుల్ అదే. వాడు అలా ఎలా కూర్చుంటాడో మీరు ఇక్కడ కూడా ఇల్లుని అన్నింటినీ మర్చిపోయి కేవలం ఈరోజు కేవలం భగవద్గీత క్లాస్కే మీ ధ్యాసనంతా అంకితం చేసి కూర్చోండి. కొంచెం శ్రద్ధ పెట్టండి, ఈ క్లాస్ మీకు అర్థమవుతుంది. లేకపోతే అస్సలు అర్థం కాదండి. ఈ స్థితి ఏంటంటే పసిపిల్లల స్థితి అండి. వాళ్ళకి 5 సంవత్సరాలు వస్తేనే మనస్సు అనేది ఏర్పడుతుందని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి చెప్పడం జరిగింది. ఎందుకంటే గురువులకు అన్ని తెలుసు, మనకేం తెలియదు కాబట్టి మనకు గురువులు వస్తారు. ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ అమ్మ పాలు తాగేటప్పుడు వాడికి మనస్సు ఉండదండి. కేవలం ఆత్మస్థితిలో అంటే సహజ స్థితిలో ఉంటాడు, అంటే పరమాత్మ స్థితిలో ఉంటాడు. అందుకే పసిపిల్లల్ని ఏమంట? దేవుళ్ళు. ఏమంట? దేవుళ్ళు. జోర్తా అంటే గట్టిగా చెప్పండి. పిల్లల్ని ఏమంటాం? దేవుళ్ళతో సమానం. కరెక్టేనా? కరెక్టేనా? కరెక్టే. అంటే దేవుళ్ళతో సమానం కాదు, దేవుళ్ళే. ఎందుకు అంటే బ్రహ్మరంధ్రం ఓపెన్ ఉంటది, మనసు ఏర్పడలే.
మనస్సు ఏర్పడని స్థితి మొత్తం ఆత్మస్థితి. కాబట్టి ఆత్మస్థితి ఎవరైతే ఉంటారో వాళ్ళే పరమాత్మలోని జగద్గురువు కృష్ణుడు భగవద్గీతలో చెప్పిండండి. ఇది సాక్ష్యం అండి. ఎక్కడ మీకు ఏ ఆన్సర్ కావాలన్నా ఇందులో ఆన్సర్ ఉంది. ఇది నేను సాక్ష్యంతో కూర్చున్నా. అర్థమవుతుందా? అందుకనే ఈ పసిపిల్లల స్థితి ఇక్కడ మనస్సు లేదండి. ఇవి మనం నీళ్ళు తాగొచ్చు. ఎప్పుడైతే ఆ పిల్లలకి బ్రహ్మరంధ్రం అంటే మాడ ఇది మూసుకపోతుందో అప్పుడు వాళ్ళకి 4 కంప్లీట్ అయ్యి 5 సంవత్సరాలు పడ్డప్పుడు ఏమైతుందంటే ఇగో ఇలా మనస్సు ఏర్పడుతుంది. నీది నాది అని స్టార్ట్ అవుతుంది. అంటే ఈ లోకం అంటుకుంటున్నప్పుడు ఈ మాయా లోకం అంతా ఆ పసిపిల్లల 5 సంవత్సరాల పసిపిల్లలకి అంటుతుంది. అందుకని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏం చెప్పిందంటే ధ్యానం ఎప్పటి నుంచి చేయాలి? ఎప్పుడైతే బ్రహ్మరంధ్రం మూసుకపోతుందో 5 సంవత్సరాల పిల్లలకి అప్పుడే ఆ తల్లి ఆ పిల్లలకి ధ్యానం నేర్పించాలి అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే 5 సంవత్సరాల పిల్లలకి ధ్యానం నేర్పిస్తామో చూడండి మన మనస్సులో ఆలోచనలు ఏమైతున్నాయంటే ఈ మలినాల లాగా వస్తూ పోతూ ఉన్నాయా లేదా ఆలోచనలు? మనసు ఖాళీ ఉందా అండి? లేదు. అంటే మీ మెదడు పనిచేస్తూనే ఉంది. ఇలా చూడండి ఈ మట్టి కణాలు ఏవైతే ఉన్నాయో ఇలా ఉందండి. ఇప్పుడు మనందరి మనస్సు ఇలా ఉంది. మరి ఇలా ఉన్న మనస్సుని శుద్ధి చేయాలి అంటే ఇప్పుడు ఈ వాటర్ని తీసుకుందాం. ధ్యానము మనసు పక్కకు పెడదాం కాసేపు. ఇంతకుముందు వాటర్ ఎలా ఉండే? బాగుండే, తాగొచ్చు. ఇప్పుడు ఇవి తాగలుగుతామా? తాగలేదు. ఇవే వాటర్ని మనం తాగాలంటే ఇదే వాటర్ని మనం ఏం చేయాలి? ఫిల్టర్ చేయొద్దు, ఏం చేయొద్దు. ఏం చేయాలి? మీ అందరికీ తెలుసు. చెప్పండి. కరెక్ట్ చెప్తున్నారు కానీ కొంచెం గట్టే చెప్తలేరు. అట్లనే ఉంచాలి అంటే నేనేమో ఊపుతున్నా, మేడం అట్లనే ఉంచమన్నది. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పండి. ఈ తింపడం. వెరీ గుడ్. ఇప్పుడు మీ మైండ్ లో మీ ఆలోచనలు ఇలా తిరుగుతున్నాయా లేదా? ఇది మన మెదడు, మన మనస్సు. ఈ మనసులో వచ్చే ఆలోచనలు ఇలా తిరుగుతున్నాయి. ఈ మనసులో వచ్చే ఆలోచనలు ఆగాలి అంటే ఫస్ట్ దీన్ని నేను ఏం చేయాలా? తింపడం ఆపాలి. తింపడం ఆపేసి ఏం చేయాలా? ఒక జాగాలో చూడండి, బాగా వినండి. ఎందుకు ధ్యానం చేయాలంటే ఇలా మలినంగా ఉన్న మీ మనసు అన్ని పాపాలే చేస్తుంది. ప్రతి ఒక్కరిని తప్పు పడుతుంది. ప్రతి ఒక్కరిని కూడా మన శత్రువులుగా భావిస్తుంది. ఇలా అంతరంగంలో మనస్సులో వచ్చే మలినం వల్ల ప్రతి ఒక్కరిని తప్పుపడి పాపాలు చేస్తూ పాపకర్మలు అంటబెట్టుకొని జన్మం అనే కాలచక్రంలో ఇరుక్కొని పునరపి మరణం పునరపి జననం చేస్తూ ఉన్నాము. మరి ఎప్పుడైతే ఈ వాటర్ని తిప్పడం ఆపేసి ఒక జాగల వాటర్ని కదలపకుండా ఎప్పుడైతే పెడతామో ఏమైతుందండి? ఆ మలినాలన్నీ కిందికి పోతాయి. వాటర్ ఏమైతుంది? ఇప్పుడే అవుతుందా? టైం పడుతుంది. వెరీ గుడ్. గట్టే క్లాప్స్ కొట్టండి ఆమెకి. ఏం పడుతుంది? టైం పడుతుంది. అంటే ఈ వాటర్ శుద్ధి కావాలంటే నేను తిప్పడం ఆపాలి. కదలకుండా ఒకే జాగల ఎప్పుడైతే కొన్ని గంటలు, కొన్ని రోజులు, కొన్ని నెలలు పెడతామో ఫస్ట్ వాటర్ ఎలా ఉండేనో అలా అవుతాయా లేదా? అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామో గమనించండి. మనం కూడా కదలకుండా ఒక జాగల రోజు కొంచెం సేపు, రోజు 2 సార్లు కదలకుండా ఒక స్థలంలో ఒకే ఒక స్థలాన్ని ఎంచుకోవాలి. అందుకే ఒకే జాగలో అని చెప్పిన. మన ఇంట్లో ఒకే ఒక స్థలం, దేవుని రూమా, బెడ్రూమా, ఏదో ఒక్కటే స్థలాన్ని ఎంచుకొని ఆ స్థలంలో మీరు రోజు 2 సార్లు కాసేపు మీ వయసు అన్ని నిమిషాలు, లేదు నాకు ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది, లేకపోతే 1 గంట, లేకపోతే 2 గంటలు. ఇది ఎన్ని ఎక్కువ రోజులు ఉంటే అంత తొందరగా క్లియర్ అవుతుంది. అలాగే నువ్వు ఎంత ఎక్కువసేపు చేస్తే అంత తొందరగా నీ మనస్సు ఏమైతుంది? చంచలంగా
పరిగెత్తుతున్న మలినాలు ఎలా కిందికి పోతున్నాయో, చంచలంగా పరిగెత్తుతున్న మన మనస్సు పరిగెత్తడం ఆగిపోయి నిశ్చలంగా నీ శ్వాస మీద నువ్వెట్లా చెప్తే అట్లా వినే స్థితికి మనస్సు వస్తుంది. ధ్యానం వస్తే మనసులు రానియరు అంటే మనస్సులు రానియకపోవడానికి నీ లోపలికి వచ్చి రానియకుండా ఉండరండి. అందుకే పక్కకే మనసు పక్కకి ఏం పెట్టిండు? పరమాత్మ బుద్ధిని పెట్టిండు. కొంచెం అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఎవరో వస్తే మనని రానియరు అంటున్నాం. అందుకే మనకి భగవంతుడు మనస్సు మలినంగా ఉన్నప్పుడు వేరేళ్ళ మాటలు వింటాం. మనస్సు ఎప్పుడైతే శుద్ధి అవుతుందో మనకు ఒక నిర్ణయించుకునే ఒక విచక్షణ పెరుగుతుందండి. దానినే మనం బుద్ధి అంటాము. ఎప్పుడైతే మనకు బుద్ధి అనేది ఒక పువ్వులాగా వికసిస్తుందో, ఇది మనస్సులో మలినం అంతా పోతుందనుకోండి, అప్పుడు మనకు ఒక పువ్వులాగా బుద్ధి అనేది వికసించినప్పుడు ఎవ్వరి మాట వినకుండా గురువుల మాటలు, భగవద్గీత మాటలు అప్పుడు అర్థం చేసుకొని అప్పుడు మనం ధ్యానంలోకి స్వచ్ఛతను తీసుకుంటాం. అంటే ఈ చంచలమైన మనస్సు ఫస్ట్ నిశ్చలమైతుందండి. రోజుల తరబడి నువ్వు ధ్యానం చేయగా ఏమైతుంది? ఈ మలినాలన్నీ ఆగిపోయినట్టుగా తర్వాత ఈ నీళ్ళు ఏమైతాయి? మెల్లిమెల్లిగా తెల్లబడుతూ ఉంటాయి. అంటే నీ మనస్సు మెల్లిమెల్లిగా శుద్ధి అవుతూ ఉంటుంది. ఇంకా కొన్ని రోజులు కూడా ఇది ఇలాగే ఉంటే నీ మనస్సు లాగా శుద్ధమైన నీ మనస్సు శూన్యమైపోతుంది. మొత్తం మలినాలన్నీ ఇందులో లేకుండా, ఎటువంటి నువ్వు స్టెథోస్కోప్ తెచ్చి చూసినా కూడా ఇందులో ఒక మలినం కనబడకుండా ఉండే స్థితికి వాటర్ ఎలా వస్తాయో నీ మనస్సు కూడా ఫస్ట్ చంచలం, తర్వాత నిశ్చలం, తర్వాత నిర్మలం, తర్వాత శూన్యం. అంటే చూడండి, ఒక మనిషి ధ్యానం చేస్తే అంతరంగం శుద్ధి జరుగుతుంది. ఎప్పుడైతే ఇప్పుడు నేను మీ ఇంటికి ఇప్పుడు మల్యాలకు వచ్చినా అండి, మేడం పేరు ఏంది? భాగ్య. ఊరు పేరు కాదు, భాగ్య. ఆమె పేరు భాగ్య. ఇప్పుడు నిన్న మొన్న వాళ్ళ ఇల్లు అంతా చిందర వందరగా ఉందండి. ఆదిలాబాద్ నుంచి మేడం వస్తుందని ఫస్ట్ ఏం చేస్తుంది? మామూలు ఒక మేడం వస్తే ఇల్లు జరుగుతుంది. మరి సాక్షాత్తు భగవంతుడు మన లోపల ఉన్న భగవంతుని మనం దర్శించాలంటే మనం ఎంత శుద్ధి చేసుకోవాలండి? మనం ఏం చేస్తామంటే ఇల్లు శుద్ధి చేస్తాం, ఒళ్ళు శుద్ధి చేస్తాం, మనస్సుని శుద్ధి చేయం. మనసు ఎప్పుడైతే శుద్ధి చేస్తామో పరమాత్మ కనిపిస్తాడండి. అందుకనే పరమాత్మ అంటే ఆత్మ పైన మనస్సు అనే మైల పొరలు ఉన్నాయండి. ధ్యానం ఏం చేస్తుందంటే మెల్లిమెల్లిగా ఒక్కొక్క పొరని తొలగిస్తూ ఈ భగవద్గీత జ్ఞానానికి, పరమాత్మకి దగ్గర చేస్తుంది. ప్రతిరోజు నువ్వేం చేస్తావు? దేవుని దగ్గర ఒక దీపం పెడతావు, ఒక అగరబత్తి పెడతావు. అలాగే నీ వయసు ఎంత ఉందో అంతసేపు కళ్ళు మూసుకొని మనం ధ్యానం చేస్తే మన అంతరంగం శుద్ధి అవుతుంది. ఆ అంతరంగం శుద్ధిలో ఏమైతుందంటే మన బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను ఎందుకు శ్వాస మీద ధ్యాస పెట్టమన్నా అంటే, శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే మనం పెడతామో, మరి శ్వాస మీద ధ్యాస కూడా ఎందుకు పెట్టమని ఆలయాలు నిర్మించిందో తెలుసా మేడం? ఒక శివాలయం తీసుకోండి, మీకు ఏం అర్థమైందో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు ఏం అర్థమవుతుందో మీరు చూడండి. ఒక అద్భుతమైన శివాలయం కట్టడం చాలా గొప్పదండి. ఆ గొప్పదైన శివాలయం మనకి ఏ రోజు అర్థం కాదండి. నంది ఎక్కడ ఉంటాడో చెప్పండి? నంది ఎక్కడ ఉంటాడు? గర్భగుడికి బయట. ఇది బాగా గమనించాలి. మనం అవి గమనించాం. పోతాం, అభిషేకం చేస్తాం, ఒక కోరిక ఆయనకి ఆడ వాడేసి వస్తాం, ఇది తీర్చు అని. కానీ దాన్ని అర్థం చేసుకోవాలి. ఒక గుడిని ఇలా ఎందుకు నిర్మించిండు, అందులో ఏమేమి ఉన్నాయి, ఏ దేవుని విగ్రహాలు పెట్టిండు, ఎందుకు పెట్టిండు అని ప్రశ్న వేసుకున్నాం ఏ రోజన్నా? అసలు అర్థం కాదండి. ఎందుకంటే మన మనస్సు మలినంగా ఉంది. ఒక శివాలయాన్ని మనం తీసుకుంటే మనకి జ్ఞానం ఎందుకు అన్నది అర్థమవుతుందండి. ఎప్పుడైతే మనం శివాలయంకి వెళ్తామో నంది బయట ఉంటాడు, గర్భగుడిలో ఎవరుంటారు? ఆత్మలింగం. ఎవరుంటారు? లింగమే, కానీ ఆత్మలింగం ఉంటుంది. ఆత్మలింగం వెనకాల ఎవరుంటారు?
ఉంటది. ఎవరెవరు ఉంటారు వెనకాల? మనం గుడికి పోయినాం, వినాయకుడు, ఇంకా లక్ష్మీదేవి, తర్వాత జంట నాగులు. ఇప్పుడు ఈసారి శివాలయం వెళ్ళినప్పుడు గమనించండి, అసలు శివాలయం వెళ్తాం కానీ శివుని చుట్టే గిర్రా గిర్ర వెలిగి నీళ్లు పోసి ఒక కోరిక వేసి ఒక పువ్వు పెట్టి వచ్చేస్తాం. కానీ ఎందుకు ఇవన్నీ ఉన్నాయి? ఇవి మాత్రమే ఎందుకు ఉన్నాయి? ఎందుకు ఈ యోగులు? ఇది ఎవరు నిర్మించారండి? శివాలయం. ఒకప్పుడు శివాలయాలు ఎక్కువ ఉండేవండి. ఎందుకు ఇలా గుడిని నిర్మించడం జరిగింది అంటే అందులో కొన్ని సత్యాలు ఉన్నాయండి. అమ్మాయి, అందులో కొన్ని అక్షర సత్యాలు ఉన్నాయి. ధ్యానం చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పినాం కదమ్మా. ధ్యానం చేసే వాళ్ళు శ్వాస మీద ధ్యాస అంటే ఇక్కడ శ్వాస మీద ధ్యాస పెడతాం. ఇక్కడ మనకి భగవద్గీతలు చెప్తాడు స్పర్శాన్ స్పర్శ కృత్య అంటే మనకి రెండు కనుబొమ్మల మధ్యలో మన ధ్యాసని నిలిపి ఇక్కడ మొదలైతుందండి మన శ్వాస, ఇక్కడ కాదు. అర్థమవుతుందా? నాసిక అంటే ముక్కమ్మ, ముక్కు యొక్క అగ్రస్థానము అన్నాడు, అంటే మొదటి స్థానము. ఇదేమో చివరి స్థానము. ఇక్కడ మన శ్వాస ఉంటుంది, ఇక్కడి వరకు వస్తుంది. మరి మనం ఏం చేస్తున్నామంటే కళ్ళు మూసుకొని ఇగో ఇక్కడ ధ్యాసని నిలిపి ఇక్కడ నుంచి మొదలవుతున్న మన శ్వాస మీద మనం ధ్యాస పెట్టమని చెప్పింది. మరి గర్భగుడికి వెళ్దాం చూడండి. ఈ కొమ్ములు అంటే ఏంటి అంటే ఈ రెండు కనుబొమ్మలు అంటే ఏంటి అంటే నంది కొమ్ములండి. మీరు గుళ్ళోకి వెళ్తారు, అన్ని చేస్తారు, మళ్ళీ బయటకు వచ్చి ఏం చేస్తారంటే ఆ నంది కొమ్ములకి వెళ్ళి మళ్ళీ ఒక్కసారి చూస్తారు. ఎందుకు చూస్తాము నంది కొమ్ములకి వెళ్ళి? పక్కింట ఆవిడ చూసి వచ్చింది కాబట్టి నేను చూస్తున్నా. కానీ సత్యం తెలుసా మనకు? అక్కడ మహానుభావులు, యోగులు, మునులు, ఋషులు ఏం చెప్పిండ్లంటే అక్కడ నంది కొమ్ములకి వెళ్ళి ఎందుకు చూడాలి అంటే గర్భగుడిలోకి మనం డైరెక్ట్ పోకూడదండి, కానీ పోతాము. పోయి ఏం చేసినామంటే అభిషేకం చేసినాం, అన్నిటికీ పసుపు కుంకుమ పువ్వులు ఏమేమి పెట్టాను అన్ని పెట్టి వాపస్ వచ్చి నంది కొమ్ములకి వెళ్ళి చూసినాం, అతని ఇంత ప్రసాదం తిన్నాం, అవతల పడతాం. కానీ ఇక్కడ ధ్యానానికి దానికి ఎంత దగ్గర సంబంధం ఉందంటే ఎప్పుడైతే మనం గర్భగుడిలోకి పోతే అన్ని కనిపిస్తాయి, కేవలం నంది కొమ్ములకి వెళ్ళి చూసినప్పుడు కేవలం లింగం మాత్రమే కనిపిస్తాయండి. అవునా? చూసిన వాళ్ళకి తెలుసు. మరి కేవలం లింగాన్ని మాత్రమే బయటకు వచ్చి నంది కొమ్ములకి వెళ్ళి ఎందుకు చూడమన్నామంటే నంది కొమ్ములు అంటే ఇక్కడ మన కొమ్ములండి, ఇక్కడ మన శ్వాస ఉంటుంది. ఎప్పుడైతే ధ్యానంలో కళ్ళు మూసుకొని ఈ రెండు కొమ్ముల మధ్యలో నుంచి మన అంతరంగాన్ని చూస్తే, ఇది మన అంతరంగం అంటే గర్భగుడి. ఇది బయట ఇందాక చెప్పిన బయట నంది ఉంటాడు, ఇది నంది, ఇది బయట. అంతరంగం అంటే గర్భగుడి. గర్భగుడిలో ఎవరున్నారు? ఆత్మలింగం. మరి మన అంతరంగంలో మన హృదయంలో ఎవరున్నారండి? ఆత్మలింగం. ఆత్మారాముడు ఉన్నాడా? ఎంతమందికి నమ్మకం ఉందండి ఆత్మారాముడు మన లోపలే ఉన్నాడని? పుట్టుతో చేతులు లేవట్టద్దు, ఉన్నాడని నమ్మకం ఉంటేనే లేవట్టండి. ఉన్నాడా? ఉన్నాడు. ఆత్మారాముడన్నా ఆత్మలింగం అన్నా ఒకటి. మరి ఇప్పుడు ఈ రెండు కనుబొమ్మల నంది కొమ్ములకెళ్ళి ఎలా ఇక్కడ నుంచి మన లోపలికి చూస్తామో మనలోని ఆత్మలింగం దర్శనమిస్తుందని చెప్పడానికే దేవాలయంలో బయటకు వచ్చి నంది కొమ్ములకెళ్ళి లోపల ఉన్న ఆత్మలింగాన్ని, మామూలు గుడిలో ఉన్న ఆత్మలింగాన్ని, మనిషి తయారు చేసిన ఆత్మలింగాన్ని చూస్తున్నావు, కానీ పరమాత్మ నీలోనే ఆత్మలింగంగా కూర్చున్నాడు నీ అంతరంగంలో, చూసుకో అని చెప్పడానికే ధ్యానం రెండు కనుబొమ్మల మధ్యలో ధ్యాసని నిలిపి నీ అంతరంగంలో కలిగి చూస్తే అందులో ఆత్మలింగము చూడమని అంత చక్కగా శివాలయాన్ని నిర్మించడం జరిగింది. అందుకనే దాని వెనకాల వినాయకుడు అంటే మూలాధారంలో మనకి వినాయకుడు ఉంటాడండి. మళ్ళా విసర్జన రంధ్రం ఏదైతే ఉందో అక్కడ మహానుభావుడు మొట్టమొదటి పూజలు అందుకునే మూల గణపతి అక్కడ ఉంటాడండి.
అక్కడే మన శక్తి కూడా ఉందండి. అంటే అమ్మవారు. జంట నాగులు అంటే మన లోపల శక్తులు ఉన్నాయండి. మన లోపల శక్తులు ఉన్నాయి. ఆ శక్తులు ఏమైపోయినాయి అంటే ఆ మూలాధారంలో ముడుచుకొని కూర్చున్నాయి. పాములాగా. పాము ఎలా ముడుచుకొని కూర్చుంటుందో చుట్టుకొని, అలా మన శక్తులు జ్ఞానం లేక ప్రతి మనిషికి అజ్ఞానంలో ఉండడం వల్ల ఏమైందంటే ఆ మూలాధారంలో వినాయకుని స్థానంలో అమ్మవారి స్థానంలో జంట నాగుల శక్తి కుసొని ఉంది. దాన్ని మేలుకొలిపితే ఆత్మలింగం బయటపడుతుందని చెప్పడానికి శివాలయంలో శివుని వెనకాల వినాయకుడు, అమ్మవారు, నెక్స్ట్ జంట నాగులు చూపిస్తారండి. అదంతా మన శరీరానికి సంబంధించి డిజైన్ చేయబడి ఉందండి శివాలయం. కానీ ఎప్పుడు మనం అర్థం చేసుకోమండి. శివాలయంకి పోవడం, మొక్కడం తప్ప దాని యొక్క అంతరార్థం ఏంటంటే ఇదంతా నీ లోపల ఉంది. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో నీ లోపల వినాయకుడి యొక్క శక్తి, అమ్మవారి శక్తి మేల్కొని ఆ జంట నాగులు అంటే నీలోని విశ్వశక్తి, నీ లోపల ప్రాణశక్తి ఉందమ్మా. ఆ ప్రాణశక్తిని ఎప్పుడైతే మేలుకొల్పుతావో ధ్యానం ద్వారా నీ లోపల ఆత్మలింగం అనేది నీకు కనిపిస్తుంది అని చెప్పడానికే మనకు ఆలయాన్ని నిర్మించిందండి యోగులు. అంత అంతరార్థం ఉందండి శివాలయానికి. పోతాం, తెల్లబొట్టు విభూతింత ఊసుకుంటాం, ఇంత గంధం పెట్టుకుంటాం, కొబ్బరికాయ కొడతాం, వస్తామండి. అక్కడ ఒక్క రోజన్నా ఒక అర్ధ గంట ధ్యానం చేసి చూడండి ఎంత అద్భుతమైన శక్తులు ఉంటాయో శివాలయంలో. ఆ శివాలయం గురించి తెలపడానికే మనం ధ్యానం చెయ్యాలని చెప్పడానికి నిర్మించింది. కానీ మనం అక్కడ ఆగిపోయినాం, అయిపోయాయి, ఏం తెలుస్తలేదు మనకి. అందుకనే ధ్యానము అంటే మనిషిని మనిషిగా మార్చి మాధవుడుగా మారమన్నాడు. అందుకే అర్జునునికి ఏం చెప్పిందంటే నరుడు నారాయణుడు, నరుడు ఏం కావాలి, నారాయణుడు కావాలి అని అర్జునునికి ఎందుకు చెప్పిండంటే నువ్వు ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొందుతావో అప్పుడు నువ్వు నారాయణుడు అవుతావు. నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తినాము అన్న ముచ్చట విన్నారా లేదా? ఎవరు చెప్పింది ఈ మాట? కృష్ణుడు ఎవరితో చెప్పిండు అంటే కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు జగద్గురువుగా వచ్చిండండి. భగవంతునికి రూపం లేదండి, కానీ ఒక రూపం తీసుకొని గురువుగా భూమి మీదకి వచ్చింది. అతను ఎవరికి చెప్పిండు? కేవలం నరుడు అంటే మనిషికి చెప్పిండు. మనిషిని ఏం గమ్మన్నాడు? యోగివిక అన్నాడు. నరుడా, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తినాం, నేను తెలుసుకున్నా నారాయణున్నైనా నువ్వు తెలుసుకోలే, నువ్వు నరుడిగా మిగిలిపోయినావు అన్నాడు. అందుకే ఓ నరుడా ఆత్మజ్ఞానం తెలుసుకో, నారాయణుని కా అని చెప్పి ఈ భగవద్గీతని మన భూలోకానికి అందించిందండి. మరి ధ్యానము ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఎప్పుడు చేయాలంటే మన ఇల్లు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఈ పిల్లడు ఏడ్చిండు, ఆ పిల్లడు ఏడ్చిండు, ఆ చుట్టాల సాకులు చెయ్యాలని మనసు ఉంటే మార్గం ఉంటుందా ఉండదా? చెయ్యాలని మనసు లేనప్పుడు ఎన్నన్నా సాకులు దొరుకుతాయండి. అందుకనే మనము మనిషికి దుఃఖం ఉందండి. ఏముంది? దుఃఖం ఉంది. మనిషికి ఇంకొకటి ఏముంది అంటే అనారోగ్యాలు ఉన్నాయి. మనిషికి సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం అసలే లేదు. అందుకని సుఖం అప్పుడే వస్తుంది, చుట్టం చూపులాగా పోతుందండి. సంతోషం కూడా వస్తుంది పోతుంది. ఆనందం రానే రాదు, వచ్చిందంటే పోనే పోదండి. అదే ఆత్మానందము అంటారు. ఆనందం ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు ఈ అమ్మాయి లోపల ఏముంది? మా ఊరిలో ధ్యానం లేదు, మేడం రావాలి ధ్యానం పెట్టేయాలి. ఈ ధ్యానం క్లాసు సక్సెస్ అయింది అనుకోండి, ఏముంటుంది ఆమెకి? ఓ 10 మంది తయారైంది అనుకోండి, అది ఆనందం శాశ్వతంగా ఉంటుందా
లేకపోతే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుందా? అది సంతోషం కాదండి, ఆనందం, పరమానందం. ధ్యానం క్లాసు పెట్టడం ద్వారా ఒక 10 మంది తనను తాను తెలుసుకొని పరమాత్మ అవ్వడానికి ఒక 10 మంది తయారైన్లు ఈ క్లాసు ద్వారా. అది నాకు సేవ దొరికింది అని ఎప్పుడైతే తను అనుకుంటుందో అప్పుడు ఆమెకు ఆనందం. అది పోతుందా అండి? పోదు. అందుకనే 10వ తరగతిలో పాస్ అయిన పిల్లలు ఉన్నారనుకోండి, దాని పేరు సంతోషం. 11వ తరగతిలో ఫెయిల్ అయితే ఏమైంది? 10వ తరగతిలో పాస్ అయిన సంతోషం ఎగిరిపాయే. అందుకనే మనకు కావాల్సింది సుఖము, సంతోషం కాదు. కావాల్సింది ఏంటి? ఆత్మానందం, శాశ్వతంగా ఉండే ఆత్మకు సంబంధించిన ఆనందం. దాన్ని ఆత్మానందం అంటామండి. అది ఎప్పటికీ ఉంటుందండి. ఎలా ఉంటుందో నా ఒక్క చిన్న అనుభవం ద్వారా తెలుసుకుందాం.